ఓం కార్తీక దామోదరాయ నమః. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ముర అనబడే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్త మాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపంలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశికి ఏకాదశి తిథి యొక్క జయంతిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి ముర నుండి జయించగలుగుతారు. అంటే ముర తామసిక రాజసిక అరిషడ్ వర్గాలకు ప్రతీక. ఇందులో నుంచి కాపాడబడతారు.